హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో డైరెక్ట్గా ఇంకా కంటెంట్ విషయంలోకి వెళ్తే నవీన్ చంద్ర గారు యాడ్ చేసిన హనీ మూవీ అయితే ఇప్పుడు నేను చూడడం అయితే జరిగింది. రిటన్ అండ్ డైరెక్టర్ బై కరుణ కుమార్. సో లాస్ట్ మూవీస్తో కంపేర్ చేస్తే ఈ మూవీ బాగుందా లేదా అనేది మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఒక్క 2 మినిట్స్ అయితే ఈ టైం పడుతుంది. మొత్తం పూర్తిగా వీడియో అయితే చూడడానికి ట్రై చేయండి, ఒక్క 2 మినిట్స్. సో ఇంకా మూవీ విషయానికి వస్తే క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ వైజ్గా చూసుకుంటే మాత్రం హైలైట్. మెయిన్లీ నవీన్ చంద్ర గారు, దివ్య పిల్లై అండ్ దివి, రాజా రవీంద్రన్, ఒక చిన్న పాప, ఇంకొక అతను, ఈ 6గురు చుట్టూనే ఈ మూవీ అంతా అయితే తిరుగుతూ ఉంటుంది. సో వీళ్ళ 6గురు పర్ఫార్మెన్స్ అయితే హైలైట్గా అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఒక పిల్లి కాన్సెప్ట్ ఇది మొత్తం అంతనా. పిల్లి ప్రెగ్నెంట్ అయిన టైంలోని ఒక లిక్విడ్ లాంటిది అయితే పడుతుంది. ఆ లిక్విడ్ ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు ధనవంతులు అవుతారు అనేదే కాన్సెప్ట్. సో దీనికి మూఢనమ్మకాలు అయితే యాడ్ చేయడం అయితే జరిగింది. సో ఇంకా స్టోరీ అయితే ఇదే. మూవీ ఎలాగుందంటే పెద్దగా అయితే ఏం అనిపించలేదు. హర్రర్ ఎలిమెంట్స్ అన్నారు కదా, అవి కూడా ఏం వర్కౌట్ అవ్వలేదు అసలు. నాకు తెలిసి అయితే ఇది ఓటీటీ ఫిలిం అని అయితే చెప్పగలను. డబ్బులు వేస్ట్. నాకు పెద్దగా అయితే మూవీ కూడా ఏం అనిపించలేదు. అలాగే ఇది ఒక ఏ రేటెడ్ ఫిలిం. ఒకే ఒక సీన్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీతో మాత్రం అదొకటి స్కిప్ చేసేస్తే మాత్రం మిగతాదంటే అయితే చూడొచ్చు, కానీ చిన్నపిల్లలు కొంచెం అవాయిడ్ చేస్తే అయితే మంచిది. నా ఒపీనియన్ అయితే ఇలాగుంది. మీరు ఒకళ్ళు చూసుంటే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.